అందరికీ నమస్తే అండి. నేను మీ మహేష్ ఆచారి. ఈరోజు మీకు ఎస్ఎస్డి టోకెన్ అంటే ఏంది, ఎస్ఎస్డి టోకెన్ ఎక్కడ తీసుకోవాలా, ఎస్ఎస్డి టోకెన్ ఏ టైంకి ఇస్తారు, ఈ ఫుల్ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు కంపల్సరీగా ఈ వీడియో అనేది కంపల్సరీగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తిరుమలకు వచ్చే వాళ్ళకు కంపల్సరీగా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మనకు వచ్చేసి కింద తిరుపతిలోనే టోకన్స్ ఇస్తారు. పైన తిరుమలలో ఎలాంటి టికెట్స్ ఉండవు. పైకి దర్శనానికి వెళ్ళిపోయామా డైరెక్ట్ లైన్లోకి వెళ్ళిపోవడమే. అది కూడా చెప్తా వీడియో. ఓకే, మనకు తిరుపతిలో బస్టాండ్కు ఆపోజిట్లో ఉన్న శ్రీనివాస కాంప్లెక్స్, బస్టాండ్కు ఆపోజిట్లో ఉన్న శ్రీనివాస కాంప్లెక్స్, ఈ కాంప్లెక్స్లో టికెట్లు ఎస్ఎస్డి టోకన్స్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి రైల్వే స్టేషన్కు ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసం, రైల్వే స్టేషన్కు ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసంలో కూడా ఈ ఎస్ఎస్డి టోకన్స్ అనేది ఇస్తారనమాట. అలాగే మనకు అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, బాలాజీ బస్ స్టాండ్కు పక్కనే ఉంటుంది భూదేవి కాంప్లెక్స్. కంపల్సరీగా మీరు ఈ టికెట్స్ అనేది తీసుకోండి. అలాగే ఇది ఏ టైంకి ఇస్తారంటే నైట్, ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు డేట్ వచ్చేసి 17 అనమాట, మార్చి 17. ప్రజెంట్ నైట్ 9 గంటలకు టోకన్లు స్టార్ట్ ఇస్తున్నారనమాట. అలాగే మనకు వచ్చేసి ఇది 9 గంటలకు ఇస్తున్నారు కదా. ఎన్ని టికెట్స్ ఇస్తారంటే మొత్తం 20,000 టికెట్లు ఇస్తారు. 3 చోట్ల కలిపి 20,000 టికెట్లు ఇస్తారు. 20,000 టికెట్లు అయిపోయేదాకా ఇస్తారనమాట. ఇది ఏ టైంకి అయిపోతాయంటే మనకు క్రౌడ్ని బట్టి తెలుస్తుంది. ఏ టైంకి అయిపోతుందో మనము చెప్పలేం కాబట్టి 9 నుంచి స్టార్ట్ చేస్తారనమాట. టికెట్లు అయిపోయేదాకా ఇస్తారు ఈ ఎస్ఎస్డి టోకన్స్ అనమాట. ఈ పూర్తిగా ఫ్రీ టికెట్స్, అమౌంట్ ఏమి ఉండదు. ఈ మొత్తం టీటీడీ వాళ్ళే చూసుకుంటారు అన్నమాట. టీటీడీ వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు టికెట్స్. మనకు ఈరోజు టికెట్ తీసుకున్నామంటే రేపు దర్శనం ఉంటుంది. ఓకే, ఒకరోజు ముందే టికెట్స్ ఇస్తారు. ఓకే, ఒకరోజు ముందు మనం ఈరోజు టికెట్ తీసుకుంటే రేపు దర్శనానికి వెళ్ళిపోవచ్చు. దర్శనానికి వాళ్ళు ఇచ్చిన టైంకు ఒక 1 అవర్ ముందైనా బ్యాక్ అయినా వెళ్ళిపోవచ్చు దర్శనానికి. ఓకే, అలాగే మనకు టికెట్ లేదు, మా దగ్గర మేము టికెట్ తీసుకోలేదు, మాకు దొరకలేదంటే మనకి ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు వచ్చేసి శ్రీవారి మెట్లు ఉంటాయి కదా, శ్రీవారి మెట్ల కాడ 5 గంటలకు అక్కడ మార్నింగ్ స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ టికెట్లు దొరకలేని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు మార్నింగ్. అయితే కంపల్సరీగా నడిచిన వాళ్ళకే టికెట్లు ఉంటాయి అన్నమాట. నడిచిన వాళ్ళకే పైన టికెట్లు, మధ్యలో స్కానింగ్ కూడా ఉంటుంది. కింద టికెట్ ఇస్తారు, మధ్యలో స్కానింగ్ చేసుకుంటేనే ఆ టికెట్ అక్కడ పైన పనిచేస్తుంది దర్శనానికి. అలాగే అలిపిరి మార్గాన్ని వెళ్ళే వాళ్ళకైతే టికెట్ అయితే ఏమి ఇవ్వరు. మీరు ఇక్కడ కింద చెప్పాను కదా, ఇక్కడ శ్రీనివాసం కానీ, విష్ణు నివాసం కానీ, భూదేవి కాంప్లెక్స్ కానీ ఇక్కడ తీసుకొని మీరు నడుచుకుంటూ పోవాలనుకుంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఆ రూట్లో మటుకు టికెట్లు అయితే ఇవ్వరనమాట. నెక్స్ట్ టికెట్ లేదు, మా దగ్గర ఏ టికెట్ లేదు, మేము డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. దాని గురించి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మీరు డైరెక్ట్ వెళ్ళిపోయి ఏం చేస్తారంటే డైరెక్ట్ లైన్ ఉంటుంది మనకు. ఆ లైన్లోకి వెళ్ళిపోయారంటే ఆ లైన్లో టోకెన్ ఇస్తారు మనకు కూడా ఇక్కడ కింద ఏ టోకెన్ ఇస్తారో అలాంటిది అక్కడ ఇచ్చేస్తారు. కాకపోతే దాంట్లో టైమింగ్ ఉంటుంది, ప్రతి దాంట్లో టైమింగ్ ఉంటుంది. దాంట్లో టైమింగ్ ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్లీగా చెప్తున్నా. సపోజు ఇప్పుడు మార్నింగ్ నేను 7కి టికెట్ తీసుకున్నాను అనుకోండి, అక్కడ లోపలికి వెళ్ళేసి నాకు నైట్ 10 గంటలకు వస్తుంది. ఆ 10 దాకా మనం లోపల కాంప్లెక్స్లో కూర్చొని ఉండాలి కదా. కూర్చొని ఉండాల్సిన అవసరమైతే ఏం లేదు. మనం ఏం చేయాలంటే లోపలికి వెళ్ళేసి ఆడ లోపల చెక్ ఇన్ అయితేనే మళ్ళీ ఎగ్జిట్ పాస్ ఇస్తారు. ఎగ్జిట్ పాస్ ఇచ్చిందంటే మనం ఏం చేయాలంటే ఎగ్జిట్ పాస్ తీసుకొని బయటకు వచ్చేసి నైట్ 10కి కదా మనకు దర్శనం ఇచ్చింది, మనం ఏం చేస్తామంటే ఈవినింగ్ దాకా ఉండి ఈవినింగ్ 7:30కి ఆర్ 8కి వెళ్ళిపోయినాం అనుకోండి, సరిపోతుంది. అంతసేపు మనం లైన్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ టోకన్స్ దొరకలేని వాళ్ళు కొంచెం టైం ఉంటే ఆ దర్శనానికి కూడా వెళ్ళిపోవచ్చు, సేమ్ దర్శనమే. కాకపోతే ఆ టోకెన్ తీసుకుంటే 6 అవర్స్ అలా టైం పడితే, ఇది టోకెన్ వచ్చేసి 10 to 12 అవర్స్, 8 అవర్స్ అట్లా ఈ టైం పడుతుంది. కాకపోతే మనం అంతసేపు లోపల ఉండాల్సిన అవసరం కూడా లేదనమాట నన్ను అడిగితే. ఓకే, ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నా. అలాగే మన తిరుపతిలో మన ట్రావెల్స్ ఉంది. మీకు వచ్చేసి 4 సీటర్ కాంచి 4 సీటర్, 7 సీటరు, ఆయనచి వచ్చేసి 12 సీటరు, 16 సీటర్, 20 సీటరు, 24 సీటర్ మొత్తం కార్స్ మనకాడ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా తిరుపతికి వచ్చినప్పుడు ఈ సైడ్ సీన్లు చూడాలనుకుంటే నాకు కంపల్సరీగా కాంటాక్ట్ కాండి.
అలాగే మీకు చుట్టుపక్కల ఉండేటన్ని పైన తిరుమల కొండపైన సైడ్ సీన్స్ కానీ కిందికి వచ్చినాక కింద మనకు తిరుపతిలో లోకల్ సైడ్ సీన్స్ కానీ మనం వెళ్తే అటు కాణిపాకము, గోల్డెన్ టెంపుల్, అరుణాచలము, కంచి, తిరుత్తని మళ్ళా తోడుకొని వచ్చి మీకు ఎక్కడ డ్రాప్ చేయమంటే అక్కడ మనకు వచ్చేసి తిరుపతి ఎయిర్పోర్ట్ డ్రాప్ కానీ, లేదంటే రేణిగుంట ఎయిర్పోర్ట్ డ్రాప్ కానీ, తిరుపతి రైల్వే స్టేషన్ కానీ మనము డ్రాప్ చేస్తామన్నమాట. ఓకే, ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. అలాగే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.